రష్యా చమురు కొనుగోలు చేసేందుకు గతంలో ఇచ్చిన మినహాయింపులను అమెరికా పొడిగించింది. నెలపాటు మాస్కో నుంచి అన్ని దేశాలు చమురు కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. రష్యా చమురు కొనేందుకు ఇచ్చిన సడలింపును పొడిగించే ప్రసక్తే లేదని 2 రోజుల క్రితం ప్రకటించిన అగ్రరాజ్యం తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ నెల 17 లేదా అంతకంటే ముందే నౌకల్లో లోడైన చమురును మాత్రమే కొనుగోలు చేయాలని అమెరికా ఆర్థిక శాఖ షరతు విధించింది. వచ్చే నెల 16 వరకు ఆంక్షల సడలింపు అమల్లో ఉంటుందని తెలిపింది. ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబాకు చెందిన సంస్థలు లేదా జాయింట్ వెంచర్లతో ఎలాంటి లావాదేవీలు జరపడానికి ఈ లైసెన్స్ కింద అనుమతి ఉండదని వివరించింది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇంధన సరఫరాను పెంచి ధరల పెరుగుదలకు కళ్లెం వేయాలన్న లక్ష్యంతో రష్యా, ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను గత నెలలో అమెరికా సడలించింది. ఫలితంగా దాదాపు 140 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు ప్రపంచ ఇంధన మార్కెట్లలో అందుబాటులోకి వచ్చింది.